ఉపేంద్ర తన కొత్త చిత్రం యూఐ గురించి ప్రమోషన్లో చాలానే చెప్పాడు. ఆడియన్స్ ఇంటెలిజెన్స్ను టెస్ట్ చేసే చిత్రం అవుతుందని అన్నాడు. చివరి క్లైమాక్స్ షాట్, ఎడిటింగ్ షాట్ను డీకోడ్ చేయండని చేయలేరు అంటూ సవాల్ విసిరాడు. అయితే ఈ మూవీ ప్రారంభంలోనే ఓ హెచ్చరిక వేశాడు. మీరు ఇంటెలిజెంట్ అని ఫీల్ అవుతుంటే ఈ సినిమాను చూడకండి, థియేటర్ నుంచి దొబ్బేయండి అంటూ వార్నింగ్ వేశాడట. మరి ఉపేంద్ర ధైర్యం ఏంటి? అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటి? ట్విట్టర్లో జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. యూ అండ్ ఐ, పగలు రాత్రి, కల్కి భగవాన్ వర్సెస్ సత్య. ఉపేంద్ర అన్నట్టుగా ఈ సినిమా సాగుతుందని, ఉపేంద్ర వన్ మ్యాన్ షో అని అంటున్నారు. వింటేజ్ ఉపేంద్ర బ్యాక్ అని, అదరగొట్టేశాడని అంటున్నారు. మిగతా డైరెక్టర్ల మాదిరి కాదని, టోటల్ డిఫరెంట్ అని, ఉప్పి దుమ్మిలేపేశాడని కమెంట్లు కనిపిస్తున్నాయి. ఉపేంద్ర తీసిన ఈ యూఐ హాలీవుడ్ రేంజ్లో ఉందని, టోపీవాలాకు ధీటుగా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు. అసలు ఉపేంద్రకి ఉన్న నాలెడ్జ్లో సగం కూడా ఏ డైరెక్టర్కి ఉండదు. డైరెక్టర్గా ఉపేంద్ర ది బెస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి యూఐ మూవీతో ఉపేంద్ర మాత్రం కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసినట్టుగానే కనిపిస్తోంది. ఉపేంద్ర తన మేకింగ్లో ఎలాంటి మార్పు రాలేదు. ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయడం, అసలేం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయకుండా సినిమాను ముందుకు తీసుకెళ్లడం, ఒక్క క్లూ కూడా ఇవ్వకుండా తెరకెక్కించడం అతనికే చెల్లింది. డీప్ ఇంటలెక్చువల్ మీనింగ్ ఉన్న సినిమా ఇదని అంతా పొగిడేస్తున్నారు. ఆడియన్స్కి లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తున్నాడు మన ఉప్పి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ యూఐ మూవీ అందరికీ ఎక్కుతుందా లేదా అన్నది కాసేపట్లో తెలుస్తుంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన చిన్న చిన్న విషయాలే బయటకొచ్చాయి. పూర్తి రివ్యూ రావాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే. అసలే ఈ యూఐ సినిమా మంచి పోటీలో దిగింది. అటు విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 ఉంది, ఇటు అల్లరి నరేష్ బచ్చలమల్లి ఉంది. ఇక హాలీవుడ్ నుంచి డబ్ అయిన ముఫాసా ది లయన్ కింగ్ కూడా ఉంది. ఇన్ని చిత్రాల పోటీ నడుమ ఉపేంద్ర తన యూఐ సినిమాను దించాడు. కానీ యూఐ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అయిందని మాత్రం చెప్పొచ్చు.